ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని తెలిపారు. గత 3 దశాబ్దాలుగా భాగ్యనగరం వేగంగా విస్తరిస్తుందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా హైదరాబాద్ కు భౌగోళిక సానుకూల అంశాలున్నాయని రాజశేఖర్ రెడ్డి అన్నారు. నైట్ ర్యాంక్ ఇండియా, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్లన్నీ హైదరాబాద్ లో ఉన్న అవకాశాల గురించి వివరించాయని రాజశేఖర్ రెడ్డి వివరించారు. స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చే విధంగా క్రెడాయ్ హైదరాబాద్ లో వచ్చే నెలలో 3 ప్రాపర్టీ షోలు నిర్వహిస్తామని రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. జరిగిన ఎన్నికల్లోనూ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఆస్తి రిజిస్ట్రేషన్లు 12.5% పెరిగాయని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. స్థిరాస్తి రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తుందని అన్నారు. గృహ నిర్మాణాల సంఖ్య మరింత పెరుగుతుందని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు. AI ability. Now it's all AI technology. So we are saying Credai AI ability. So that's the theme. If you we're also trying to focus on brand Hyderabad. The whole theme and everything is of brand Hyderabad. There are a lot of misconception what's going on social media and all that. That is not the ground reality. The reality is Hyderabad is at par to compare with any of the cities. We are at par the fourth. We are competing with international players. So there is a lot of infrastructure when compared to any of the cities in India. We are by far the best livable city. If you even see any of the reports carried out by any of the IPCs and others, we have anyway mentioned in our press note. There is if you see today, even in the press reviews of CM Garu, there's a huge drive of the state government also driving on the infrastructure. Now they're adding 70 more kilometers to the metro. That's a huge push for the Hyderabad infrastructure, and he is looking at that. So a government is proactively concentrating on the infrastructure of Hyderabad. But there, congratulations to the winners. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాము, మీడియా ఈజ్ ద స్ట్రెంగ్త్ ఫర్ ద సొసైటీ. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధి మీరందరూ కూడా. దట్ వే నో వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ యూ బీయింగ్ ఆల్ విత్ అస్. క్రెడాయ్ హైదరాబాద్తో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాము. ఇట్ రియల్లీ నో ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ దట్ వీ ఆల్ trying to do something good for the society. Real estate business అనేది మనం ఇక్కడ పెంచడం అనేది కాదు. We always feel we are more dedicated and we are more passionate what the way we can contribute back to the society అనేది మా క్రెడాయ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా always convey time to time మీ అందరికి కూడా క్రెడాయ్ హైదరాబాద్ is more focused on doing something back to the society అన్నప్పుడు నిర్మాణ రంగం బాగుంటే, ఇండస్ట్రీ బాగుంటే బిల్డర్లు బాగుంటారు అనేది కాదు. Very strongly we want to convey through you all. It's the second largest employment generator, and apart from that, it's a major revenue generator for the state too. And మన నిర్మాణ రంగం బాగున్నప్పుడే స్టేట్ గ్రోత్ కూడా బాగుంటుంది కాబట్టి we always focus on that. సో అందుకోసమని మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది, ఇంకా కూడా ఉండాలా. సో టుగెదర్ విల్ ట్రై టు మేక్ ఇట్ హ్యాపెన్. దానికి కంటిన్యూషన్ లోపలే ఇట్స్ ద వన్ ఇనిషియేటివ్ యూ హ్యావ్ టేకెన్. క్రెడైబిలిటీ అనే ఒక థీమ్ తోటి క్రెడాయ్ హైదరాబాద్ అనౌన్స్ ద ప్రాపర్టీ షోస్, 3 ప్రాపర్టీ షోస్ ఒక సింగిల్ మంత్ లోపల. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ అనౌన్సింగ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ షోస్ ఇన్ ఏ సింగిల్ మంత్, ఒక నిర్మాణ రంగం దాని ఇంపార్టెన్స్, దానికి ఒక హైదరాబాద్లో ఉన్న స్థితిగతులు